మూలం. ఆరోగ్యంగా ఉన్నప్పుడే మనం అన్నీ చేయగలుగుతాం. ఆరోగ్యంగా ఇక్కడ ఒకటి చెప్తారు చూడండి, ఇప్పుడు ఈ సత్సంగానికి రమ్మంటే ఇప్పుడు ఉండదు వీలు, తర్వాత వంగుతుంది కీలు, సహకరించదు నీ తోలు, ఎవ్వరూ చేయరు నీకు మేలు, బ్రహ్మార్పణం రా నాయన అని మహాత్ములు చెప్తారు. ఆ మాటలు ఏంటి మరి? ఇది మరి అంతే కదా. మరి ఆరోగ్యం 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 అంటే రాదు. ఆరోగ్యం కావాలంటే ఆధ్యాత్మిక వైపుకి వెళ్తేనే హాయిగా ఆనందంగా మనశ్శాంతి దేహశాంతి రెండు శాంతులు ఆధ్యాత్మికలోనే ఉన్నాయి. మరి ఆధ్యాత్మిక తెలుసుకుంటే కాదు, తెలుసుకుని ఆచరించి అనుభవించే అదిగా నువ్వు ఉంటావు, అంతే, తిరుగులేదు. ఎవరైనా సరే, నేను మీరు ఇక్కడ వయసుతోటి డబ్బుతోటి జనంతోటి పదవులతోటి దేనితోటి సంబంధం లేదు, చదువులతోటి సంబంధం లేదు. విశ్వాసం నమ్మకం పెట్టుకుని సత్సంగంలో కూర్చుంటే ఆధ్యాత్మిక 100% అనుభజ్ఞాన గురువు కాబట్టి మనకు 100% మనకు అర్థమయ్యేలాగా వాడుక భాషలో మన ఇంట్లోనే ఉండి చక్కగా మనం అన్ని ఆచరించి అనుభవించే స్థితి మనకి అమ్మ ఆవిడ ఆచరిస్తూ చూపిస్తూ మనకి మన కళ్ళెదురుగుండా 100% ఆవిడ మనకి ఒక అద్దంలో చూసినట్టు చూపిస్తున్నారు. ఇంకెందుకంట ఎవరు ఏం చెప్పలేరు, ఇంకెక్కడ తెలుసుకోలేకపోతే ఇంకెక్కడ నీకు తెలియదు అంటే అంత చిన్న చిన్న పదాలు అనుభవం. ఇక్కడ ఇప్పుడు రాముడు కృష్ణుడు వాళ్ళ అవతార పురుషులు ఆచరించి వెళ్ళిపోయారు. వాళ్ళ విగ్రహాలు వాళ్ళకి వెళ్ళి దండం పెట్టుకుని వాళ్ళు జరిగింది చెప్పుకుని దండం పెట్టుకోవడం, కానీ వాళ్ళు ఏమడిగినా తిరిగి సమాధానం చెప్పరు కదా. అమ్మ నేను ఎలా ఉండాలి, ఇప్పుడు మనం వచ్చాం, అమ్మ మాకు జన్మరాహిత్యం కావాలి, ఆ నడకలేంటి ఆ భావాలేంటి, ఎప్పుడు నాకు ఈ జన్మకు వచ్చిన పని అది అని మనం వచ్చి అడిగాం. సాకారంగా ఉన్నారు కాబట్టి అమ్మ ఆ రెండు అయినా కూర్చోండి మరి అని కూర్చోబెట్టి చెబుతున్నారా లేదా? అదే మాట ఆ విగ్రహం చేస్తే మన సమాధానం వస్తుందా? రాదు.